హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఫోకస్ చేశారు. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగింది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనుండడం హాట్ టాపిక్గా మారింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనుండడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాకు క్రైమ్ రిపోర్టర్ మణికట్ట అందిస్తారు. మణికట్ట. ఏదైతే ఏసీబీ అధికారులు అయితే మనం తీసుకున్నారో శివబాలకృష్ణ అయితే రోజర్స్ కి ఇంకా తెలుస్తున్నాయి. సో దీంతో పాటు అది ఏడీ మరియు ఐటీ వాళ్ళు కూడా అయితే అధికారులు అయితే శివబాలకృష్ణ తీసుకోబోతున్నారు. కాకపోతే బంధువుల దగ్గర నుంచి కానీ అటు బినామీల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున అయితే నగదు కానీ అటు ల్యాండ్స్ కానీ స్థలాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏసీబీ అధికారులు ఆ విచారణలో సోదాలు తెలిసిందంటే 214 ఎకరాలు ల్యాండ్ అయితే ఆ బాలకృష్ణ పేరు మీద ఉందైతే తెలియజేశారు. దాంతో పాటు కూడా అనేక బంగారం కానీ అటు వెండి కానీ నగదు కానీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో అయితే బయటపడని చెప్తున్నారు. దాంతో పాటు పోల్చుకుంటే ఏదైతే ల్యాండ్ ఉందో అది 1000 కోట్ల దగ్గర లాస్టులు కూడా 1000 కోట్ల దగ్గర వస్తున్నాయని చెప్పి అయితే అంచనా కూడా వేశారు. దాంతో పాటు ఈడీ అధికారులు కూడా ఏసీబీని కోరగా ఏదైతే ఫైల్స్ ఉన్నాయో దర్యాప్తు మొత్తం ఆ ఫైల్స్ వీళ్ళకి ఇమ్మని అయితే చెప్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో అయితే ఆ కేసు కూడా ఉందని చెప్తున్నారు. ఓకే మణికట్ట, మరి ఈ ఈడీ, ఐటీ అధికారుల సోదాలో ఇప్పటి వరకు లభించినటువంటి అంటే వీరికి దొరికినటువంటి డాక్యుమెంట్సే కానీ నగదే కానీ ఎంతవరకు ఉన్నాయి, అసలు అప్డేట్ ఏంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి? మనం చూసుకున్నాం ఆల్రెడీ. అటు వాచ్లు కానీ అటు విలాసవంతంగా అటు వాచ్లు కానీ దాంతో పాటు కార్లు, ఆ బినామీలు కార్లు గిఫ్ట్లు ఇవ్వడం కానీ అటు ప్లాట్లు కానీ అటు తెలంగాణతో పాటు ఆంధ్ర విశాఖపట్నంలో కూడా ప్లాట్లు అయితే ఓపెన్ ప్లాట్లు కానీ విలాస్ కానీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కానీ అయితే చాలా మటుకు అధికారులు సీజ్ చేశారు. దాంతో పాటు చూసుకుంటే అటు ఐటీ ఇతను నెలకి ఎంతగా సంవత్సరంగా ఐటీ కడుతున్నాడా లేదా, ఐటీ ఎంత కడుతున్నాడో ఐటీ రిటర్న్స్ మీద కూడా అయితే తీవ్రంగా అయితే విచారణ చేపట్టనున్నారు. దాంతో పాటు చూసుకుంటే బినామీ ఏదైతే ఏసీబీ బాలకృష్ణ తమ్ముడు నరేష్ అతని మీద కూడా ఛార్జ్ షీట్ అయితే వేయడం జరిగింది. దాంతోపాటు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రజెంట్ అయితే ఏసీబీ శివబాలకృష్ణ సెంట్రల్ కూడా జైల్లో అయితే ఉన్నాడని చెప్పి తెలియజేశారు. ఆనంద్. ఓకే మణికంట, మరి శివబాలకృష్ణకు సంబంధించి ఈ యొక్క అక్రమాస్తులకు సంబంధించి ఏ ప్లేస్లో సోదాలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు? ప్రజెంట్ అయితే మణికొండతో పాటు అటు హెచ్ఎండిఏ మాజీ ఆఫీస్ లో కూడా సోదాలు అయితే నిర్వహించారు. దాంతో పాటు వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళ ఇళ్లలో కూడా అయితే బినామీలు ఎవరైతే ఉన్నారో బేసిక్ గా ఒక 4 బినామీలు అయితే ఉన్నారో ఆ 4 బినామీలు ఇంట్లో కూడా ఆ 4 బినామీలు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏసీబీలో అయితే విచారణ చేయాలైతే అనుకుంటున్నారు ఆనంద్. సో వాళ్ళ నుంచి కూడా చాలా మొత్తంలో నగదు కానీ అటు డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ కూడా రానున్నాయి. సో ఈ తతంగా మొత్తం గత 10 ఏళ్ళుగా జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాటి మీద కూడా అంటే ఇతనికి ఎవరైనా మంత్రులు ఉన్నారా వెనకాల, ఇతను వెనకాల మంత్రి సపోర్ట్ ఏమైనా ఉందా లేదా అని ఆ కోణంలో కూడా చెక్ చేస్తున్నారు. ఓకే మణికంట, మరి ఈడీ, ఐటీ రంగంలోకి సంబంధించినటువంటి సోదాల విషయంలో ఇంకెంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? వీళ్ళైతే మళ్ళీ ఏసీబీ అధికారులు అయితే కోర్టు అయితే మొన్న ఇచ్చిన 8 రోజుల గడువు కూడా పూర్తయిందన్న. 8 రోజుల గడువు పోతేనా కూడా మళ్ళీ ఇంకొక వారం రోజులు అయితే ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు ఏసీబీ అధికారులు. ఆ కోర్టు మీద అడగడం జరిగింది. ఇంకా
ఇంకా కొన్ని లాకర్లు ఏవైతే లాకర్లు ఉన్నాయో అవి ఇంకా ఓపెన్ అవ్వలేదు. శివబాలకృష్ణ సహకరించట్లేదు అని చెప్తున్నారు. లాకర్లు కూడా లోగోలు పగలగొట్టాలా లేదంటే అతను సహకరిస్తారా అతను చెప్తారా అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఆ లాకర్ లో కూడా ఇంకా డాక్యుమెంట్లు ఉన్నాయా లేదంటే బంగారం ఉందా లేదంటే నగదు ఉందా అని చెప్పి వాళ్ళకి కూడా ఒక డెలామల ఏదో పన్నట్టు తెలుస్తుంది వాళ్ళకి. సో నేను ఏదైతే జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, జాయింట్ డైరెక్టర్ కూడా ఇతను ఆ శివబాలకృష్ణ మీద ఆస్తుల మీద కూడా కన్నేశారని చెప్పి చెప్తున్నారు. దాంతో పాటు కూడా ఏదైతే తమ్ముడు ఉన్నాడో ఆ తమ్ముడి మీద కూడా కేసు అయితే పెట్టడం జరిగింది ఆనంద్. థ్యాంక్ యూ మణికంఠ.